హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ట్రేడర్స్కే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళ యొక్క జీవన గమనాన్ని మార్చే విధంగా కొన్ని మోటివేటెడ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇది ఒక వీడియో అని అనుకోవాలి. ఇందులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు బెగ్గరు, ఒకరు బిజినెస్ మ్యాన్. ఈ బెగ్గరు ఏ విధంగా ఈ బిజినెస్ మ్యాన్తోనే బిజినెస్ చేస్తాడు అనేటువంటి దాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని నా ఆలోచన. ఒకానొక ఊరిలో ఒక అడుక్కునేటువంటి వాడు ఉంటాడు. అతను మంచి వయసు ఉన్నటువంటి వాడే, 22, 23, 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రతిరోజు అడుక్కుంటూ ఉంటాడు. కానీ ఒక్కోరు ఏం చెప్తారు, ఏమయ్యా నీకు 25 సంవత్సరాలు ఉన్నాయి వయసు, నువ్వు ఏదన్నా సరే ఒక పని చేసుకొని బ్రతకవచ్చు కదా అంటాడు. ఒక్కోడు నీకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఏం అడుక్కోవడానికి సిగ్గులేదా అంటాడు. ఈ విధంగా రకరకాల కామెంట్స్ అనేటువంటి చేస్తూ ఉంటాడు. అయితే ఈ బెగ్గింగ్కే అలవాటు పడిన, అడుక్కోవటానికే అలవాటు పడినటువంటి ఈ బెగ్గరు బిచ్చగాడికి మరొక పని చేయాలి అనేటువంటి ఆలోచన కానీ మరొక కాన్సెప్ట్ కానీ ఉండదు. దీంతో అతను ఒక నది ఒడ్డున ఒక గుడి ముందు కూర్చొని ఎప్పుడూ అడుక్కుంటూ ఉంటాడు అనమాట. అదే సమయంలో అటువైపుగా ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు, ఒక అతను. అతనికి కూడా రమారమి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను మంచిగా సూట్ వేసుకొని, చేతిలో సూట్ కేసు పెట్టుకొని తన కారుని అక్కడ ఆపేసి ఆ గుడికి వెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో సూట్ కేసుతో పాటు వస్తూ ఉంటాడు. ఈ బిచ్చగాడు ఏమనుకుంటాడు, ఈరోజు మొత్తానికి మంచి సూటు బూటు వేసుకున్నటువంటి వ్యక్తి, కారులో దిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఇతను కనుక అడుక్కుంటే కనీసం ఒక 100 రూపాయలైనా వస్తాయి అని చెప్పేసి ఆశతోటి ఆ బెగ్గర్ ఆ యొక్క బిజినెస్ మ్యాన్ని అడుగుతాడు. ఏమండి ఉదయం నుంచి టిఫిన్ చేయలేదనం. మనం సహజంగా తెలిసిందే కదా, అడుక్కునేటువంటి వాళ్ళు ఏ విధంగా అడుక్కుంటారు అనేటువంటిది మన అందరికి తెలుసు. టిఫిన్ చేయలేదనం, భోజనాన్ని మధ్యాహ్నానికి ఆకలిస్తుంది, భోజనానికి కావాలను, కాలు సరిగా బాగాలేదనం, ఇట్లా రకరకాలైనటువంటి కోణంలో ఆ బిజినెస్ మ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి విశ్వ ప్రయత్నం అనేటువంటిది చేస్తాడు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ అతనితో అంటాడు, నేను ఎప్పుడైనా సరే వ్యాపారం అనేటువంటిదే చేస్తూ ఉంటాను. ఈ వ్యాపారం అనేటువంటి కోణంలో కొన్ని ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని, ఆ సిద్ధాంతాలని ఖచ్చితంగా నేను పాటిస్తాను. కాబట్టి నేను నీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అని అంటే నువ్వు ఏదో ఒకటి నాకు ఇవ్వాలి. అలా నువ్వు కనుక ఇవ్వకుండా ఉన్నావు అనుకో, ఏ విధంగా సాధ్యమవుతుంది? కాదు కదా. కాబట్టి నేను బిజినెస్ మ్యాన్ని కాబట్టి నేను 100 రూపాయలు నీకు ఇవ్వాలంటే దానికి తగ్గ ప్రతిఫలాన్ని నీ వైపు నుంచి కూడా ఆశిస్తున్నాను. మరి నువ్వు నాకు ఏమిస్తావు అని చెప్పేసి అడుగుతాడు. ఆయన ఏమిస్తాడు? చినిగిపోయినటువంటి గొంగలి, తను కూర్చున్నటువంటి చిరిగిపోయినటువంటి పట్ట, ఒక చెప్ప తప్ప ఏమీ తన చేతిలో ఉండదు అనమాట. సో నేనేమిస్తాను బాబు గారు, నేనేమి ఇవ్వలేను, నేను అడుక్కునేవాడిని మీరు అడుక్కుంటున్నారు అని చెప్పేసి అంటాడు. అని అనగానే ఆ పెద్ద మనిషి, ఆ బిజినెస్ మ్యాను, ఓకే నువ్వు ఏదైనా సరే ఇస్తేనే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి గుడిలోకి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఈ బిచ్చగాడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఏంటి, చాలా రోజుల నుంచి నేను విపరీతంగా అడుక్కోవడానికి బాగా అలవాటు పడిపోయాను. ఏ ఒక్కరైనా సరే నీ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నువ్వు పని చేసుకోలేవాను, మరొకటి దున్నలాగా పెరిగావు, ఏదైనా పని చేసుకోవచ్చును, ఈ విధంగా నానా రకాలైన మాటలు అన్నారు. ఇతను ఒక్కడే నన్ను నువ్వు ఏదైనా ఇస్తే నేను డబ్బులు ఇస్తాను అని అన్నాడు. కాబట్టి మనం ఏదైనా సరే మనం ఇస్తే ఆటోమేటిక్గా మనకి ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి బాగా ఆలోచన అనేటువంటిది చేశాడు. చేసి ఇతను ఏం చేశాడు అని అంటే, ఒక గులాబీ పువ్వులను కొన్నిటిని తీసుకొని వాటిని ఈ గుడికి వచ్చేటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చేవాడు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వీడు అడుక్కునేవాడు అనేటువంటి ట్రీట్మెంట్ని మానేసి ఆ గులాబీ పువ్వు తీసుకున్నందుకు దాన్ని తగ్గ ₹1, ₹2 ఎంతో కొంత రిటర్న్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఈ బెగ్గర్ కాస్త పూలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తుడిగా మారిపోయాడు. ఆ విషయం అతనికి తెలియదు. సో రోజు పూలు తీసుకొని వస్తున్నాడు, పూలు ఇస్తున్నాడు, వాళ్ళు తిరిగి డబ్బులు ఇస్తున్నారు, పూలు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నారు. కానీ బెగ్గర్ బెగ్గింగ్కి అలవాటు పడ్డాడు కాబట్టి నేను అడుక్కుంటుంటేనే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అనేటువంటి భ్రమలోనే ఉన్నాడు. ఒకరోజు ఈ రైల్లో పూలు కొనుక్కోవడానికని వెళ్తున్నప్పుడు ఈ యొక్క బూటు సూటు వేసుకొని ఎంతోమంది వచ్చినటువంటి అతను ఉన్నాడే, అతను తారసపడ్డాడు. తారసపడి సార్ బాగున్నారా అని పలకరించి
తన విషయాన్ని ఈ విధంగా మీరు ఏదైనా ఇస్తేనే నేను ఇస్తానని అన్నారు కదా, ఇదిగోండి పువ్వు ఇస్తున్నాను, మీరు ఏదైనా ఇవ్వండి అంటే ఆ పువ్వు తీసుకుని ఒక 100 రూపాయలు ఇచ్చి చెప్తాడు ఈ బెగ్గర్ తోటి. మై డియర్ బెగ్గర్, నువ్వు ఇప్పుడు బెగ్గరవి కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు పువ్వు ఇస్తున్నావో దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎదుటి వాళ్ళు నీకు ఇస్తున్నారు. కాబట్టి నువ్వు పూలని బిజినెస్ చేసేటువంటి వ్యక్తివిగా అయ్యావు. కాబట్టి గుడి దగ్గర కూర్చొని నువ్వు చేస్తుంది బిజినెస్సే కానీ బెగ్గింగ్ కాదు. నీ దగ్గర పూలు కొనటానికి వీళ్ళందరూ కూడా వచ్చేసేసి, గుడికి వచ్చేటువంటి భక్తులు వచ్చేసేసి నీకు ఆ పూలను డబ్బులు ఇస్తున్నారు, పూలు తీసుకుంటున్నారు. సో యు ఆర్ డూయింగ్ ద బిజినెస్, నాట్ బెగ్గింగ్ అని చెప్పేసి చెప్తాడు. దాంతో ఓకే అని చెప్పేసేసి ఆ రోజు కూడా విపరీతంగా ఆలోచిస్తాడు. ఆలోచించి మనం ఈ పూలు బిజినెస్ని ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ గ్రామంలో, ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ సిటీలో ఉన్నటువంటి గుళ్ళన్నిటికి వెళ్ళి ఒక్కొరికి ఇదిగో పూలు ఇస్తాను, మీరు అమ్మండి, ఇంత వస్తుంది, ఇంత లాభాన్ని మీరు తీసుకోండి, ఇంత ఇవ్వండి అని, అలాగే పూల అంగళ్ళు ఉన్నటువంటి చోట ఇదిగో ఇన్ని తీసుకొని వస్తాను, ఈ రేట్కి ఇస్తాను అని ఒక బిజినెస్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా జరుగుతూ 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 కొద్ది కాలానికి మంచి లాభాలను సంపాదించడమే కాదు, వ్యాపారం కూడా దినదిన ప్రవర్ధమానమైపోయేసి బాగా ఎక్స్పాండ్ అనేటువంటిది అయిందనమాట. అలాగే ఒక రోజున ఇతను ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని ఈ బిజినెస్ని ఇంకా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలను తెలుసుకోవడం కోసం బెంగళూరు వెళ్ళేటువంటి క్రమంలో అప్పుడే గతంలో కానొచ్చినటువంటి బిజినెస్ మ్యాన్ ఎదురుపడతాడు. ఓ సంవత్సరం తర్వాత ఎదురుపడటం వలన ఇతను ఈ బిజినెస్ మ్యాన్ ఈ బెగ్గర్ని ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతను బెగ్గర్ కాదు, అతని యొక్క లైఫ్ స్టైలు, అతని యొక్క డ్రెస్సింగ్ సెన్సు, అతను ఉండేటువంటి హోందాతనం ఇవన్నీ మారిపోతే మీరెవరు అని అంటే, నేను పలానా ఒకప్పుడు నేను బెగ్గింగ్ చేసేవాడిని, మీరు ఇటువంటి సలహా అనేటువంటిది ఇచ్చారు, కాబట్టి నేను ఇవన్నీ మార్చుకొని ఈ రోజున బిజినెస్ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసి మంచి లాభదాయకంగా నడుపుతున్నాను, కాబట్టి నేను మీకు చాలా కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. అయితే దీని ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మార్గాలు అనేటువంటివి అనేక రకాలైనవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మార్గం మనం కనుక సెర్చ్ అనేటువంటిది చేస్తే ఏదో ఒకటి మనకి మన తారసపడుతుంది. సో ఒక బెగ్గర్ ఒక బిజినెస్ మ్యాన్గా ఎలాగైతే మార్పు అనేటువంటిది చెందాడో, ఆ విధంగానే స్టాక్ మార్కెట్ అనేటువంటిది కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మనం కనుక బాగా కష్టపడి సరైనటువంటి కాన్సెప్ట్ ఆఫ్ బేస్తో కనుక మనం కనుక ముందుకు సాగితే ఖచ్చితంగా దీంట్లో కూడా మంచి సత్ఫలితాలు అనేటువంటిది ఉండటమే కాకుండా ఒక మంచి ట్రేడర్గా, ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్గా, ఒక మంచి ప్రొఫెషనల్గా ట్రేడర్గా మిమ్మల్ని మీకు మార్పు చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా చేయాలనుకునేటువంటి పనిని శ్రద్ధాశక్తులతోటి, నెగ్లిజెన్సీ లేకుండా ఒక కన్సిస్టెన్సీ బేస్డ్గా, ఒక ప్రిన్సిపల్ బేస్డ్గా చేసి సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.